మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ చంద్రశేఖర్. గండీడ్ మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ వానకాల సీజన్ కాబట్టి మనకు డెంగ్యూ మలేరియా అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. దానికోసం అని చెప్పేసి గవర్నమెంట్ కూడా చాలా సర్కులర్లు ఇవ్వడం కానీ, పబ్లిక్లో అవేర్నెస్ చేయాలని చెప్పేసి క్యాంపెయిన్స్ పెట్టడం కానీ, టామ్ చేయడం కానీ, పంచాయతీ సెక్రటరీ వాళ్ళ దగ్గర కానీ. దానికన్నా ముందు ముఖ్యంగా మనం పబ్లిక్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు కూడా మాకు సహకరించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మేము చేసినా మీ యొక్క సహకారం ఉంటేనే మేము ముందుకు ఫార్వర్డ్ అవ్వగలం. ఇప్పుడు సీజన్స్ కాబట్టి మెయిన్ ఏంటంటే వర్షాల సీజన్స్. ఇప్పుడు వచ్చే దోమలని డెంగ్యూ మలేరియా మోస్ట్ 90% మంచినీటి వాటర్లోనే పెరుగుతాయి, మురికి వాటర్లో పెరగవు. సో మంచినీటి వాటర్ అంటే మీరు సార్ అక్కడ ఉండదు కదా మీరు అనొచ్చు. బట్ మీ చిన్న ఇంటి దగ్గర ఉన్న చిన్న టైర్స్ కానీ, చిన్న వాటర్ బాటిల్స్ కానీ, లేకపోతే చిన్న గ్లాసెస్ తాగి అక్కడ పడేయడం వల్ల వాటర్ అక్కడ జమ అవడం వల్ల అవి దోమలు అనేవి అక్కడ గుడ్లు పెట్టడం జరుగుతుంది. దీంట్లో దోమలు 2 రకాలు ఉంటాయి, మగదోమ, ఆడదోమ. మగదోమ ఏమో మామూలు చెట్ల రసాన్ని పీల్చి బతుకుతుంటుంది. బట్ ఆడదోమ మెయిన్ ఎందుకంటే తనకు సంతతిని ఉత్పత్తి చేసుకోవడానికి ఏం చేస్తుందంటే మనుషులకు రక్తం గుంజడం చేయడం చేస్తుంది. అది ఎక్కువ ఏ టైంలో అంటే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో వాళ్ళకి ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఆ టైం దోమలు. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా మనం ఆ టైంలో డోర్లకు లాక్స్ ఏమంటారు తెరలు వేసుకోవడం కానీ, దోమ తెరలు కానీ, లేకపోతే మీ ఇంట్లో ఒకవేళ గుడ్ నైట్స్ కానీ ఇంకేమైనా ఉంటే కానీ అవైలబుల్ పెట్టుకోవచ్చు. దానికన్నా ముఖ్యంగా మనం ఇంకా బెటర్గా చేయాలనుకున్నప్పుడు ఇంటి వాతావరణ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్, ఒకరోజు మీరు రామన్పాడు వాటర్ జనరల్ వాటర్ వస్తున్నాయి కాబట్టి భగీరథ వాటర్, ఆ వాటర్ వస్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మార్చుకోవాలి. అదే వాటర్ని స్టాగ్నేట్ చేస్తే దోమలు ఎప్పుడో వచ్చేసి గుడ్లు పెట్టేస్తాయి. ఇంకోటి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎడిస్ ఈజిప్టి దోమ అనేది మెయిన్ అనమాట. అది మన పరిసరాల్లో మహా అంటే 10 మీటర్స్ కన్నా ఎక్కువ దూరం ఎగరదు. ఇంకోటి అది మన మోకాలంత హైట్ మాత్రమే ఎగరగలుగుతుంది, దానికి పరిధి అంతవరకే. సో మీ ఒకవేళ దోమ వచ్చి మీ దగ్గర అక్కడ గుడ్లు పెట్టింటే ఆ సరౌండింగ్ లో ఉన్న ఒక 10 ఇండ్లకు మాత్రమే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ముందు గుర్తించాలంటే ఏంటంటే దోమ యొక్క సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మన మామూలుగా చిన్న దోమలకి దీనికి తేడా ఏంటంటే సైజులో పెద్దగా ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ డెంగ్యూ మలేరియా అని ఎలా గుర్తుపట్టాలి సార్ అనే ఒక డౌట్ చాలా మందికి ఉంటుంది కామన్ గా. ఇప్పుడు మన టైఫాయిడ్ అంటే జనరల్ కంటిన్యూషన్ ఫీవర్ రావడం కామన్. అదే మన మలేరియా తీసుకుంటే 2 రోజులకు ఒకసారి జ్వరం రావడం, అది కూడా నైట్ టైం ఎక్కువ రావడం అనేది జరుగుతుంటుంది. అలా ఉందంటే కొంచెం డౌట్ఫుల్ గా అనిపించింది అంటే మీరు కేసు ఇమీడియట్ గా విత్ 2 డేస్ లోపల టెస్ట్ చేసుకోవడం ఉత్తమం. ఇంకా డెంగ్యూ విషయానికి వచ్చేస్తున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్వరం రావడం, జ్వరం కూడా కంటిన్యూషన్ ఉంటుంది. ఇంకోటి కాలు నొప్పులు, మోకాల నొప్పులు, తలనొప్పి రావడం అనేది ముఖ్యంగా ఉంటుంది. ఇంకోటి తొందరగా అలసిపోయినట్టు అనిపించడం జరుగుతుంది. అలా ఏ మాత్రం అనిపించిన వెంటనే అంటే జాయింట్స్ పెయిన్, దీనిలో మోస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నాయంటే మాత్రం ఇమీడియట్ గా డెంగ్యూ అనే డౌట్ అనుమానం ఎవరికైనా వస్తుంది కాబట్టి ఇమీడియట్ గా పరీక్ష చేసుకోవడం ఉత్తమం. కొన్నిసార్లు ఏమవుతాం అంటే దీనికి స్పెసిఫిక్ గా డెంగ్యూ గురించి ఎందుకు భయపడుతున్నాం అంటే దీనిలో ప్లేటెట్స్ కణాలు, దానిలో రక్త కణాల సంఖ్య అనేది తగ్గిపోవడం, అది మన ఇమ్యూనిటీ లెవెల్ పెంచేది అదే మెయిన్. కాబట్టి దానికి సంఖ్య తగ్గిపోయిందంటే ఆటోమేటిక్ గా మనిషి అనేవాడు చనిపోయే ఆస్కారం ఉంటుంది. దానికి లిమిట్ అనేది ఒక 1,00,000, అదొక వాల్యూ అంటే ఒక మనకు జనరల్ గా 50,000 నుంచి 1 lakh అబౌవ్ పైన ఉండే వరకు మనం ఒక పేషెంట్ సేవ్ చేయగలం. అది ఎప్పుడైతే మనం 50,000 నుంచి 30,000, 20,000 ఎప్పుడైతే పడిపోయింది అనుకో మన టెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన చర్మం మీద దద్దులు రావడం, ఎర్రటి మచ్చలు ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇమీడియట్ గా అలా ఉందంటే మాత్రం కేసు మన కండిషన్ దాటి వెళ్తుంది అనేసి గుర్తుపెట్టుకోవాలి. ఇమీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయడము, లోకల్ మనం తెలియక లోకల్ ట్రీట్మెంట్లు ఇవ్వడం చేయకూడదండి. ఇటువంటి దానికి ఇమీడియట్ గా హాస్పిటల్ జాయిన్ అవ్వడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ రక్తాలు ఎక్కించడం కానీ, ప్లేట్లెక్కి చాలా మంది ఇంకోటి అనుమానం, సార్ బ్లడ్ ఆల్రెడీ ఉంటుంది కదా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నది అదొక అపోహ. అది ఏంటంటే మన యాక్సిడెంట్లు అయినప్పుడు ఇచ్చే రక్తం వేరు, ఈ మన దోమలు కరిచినప్పుడు ఇచ్చే రక్తం వేరు. దీంట్లో ఏంటంటే ఫ్రెష్ రక్తం అంటే అప్పుడే రక్తం తీయాలి, దాని నుంచి ప్లేట్లెట్స్ తయారు చేసుకోవాలి, దాన్ని ఎక్కియాలి. అలా చేస్తేనే మనిషి బతుకుతాడు. అది తెలియక చాలా మంది అంటే బ్లడ్ ఆల్రెడీ గవర్నమెంట్ లో ఉంది అక్కడ ఉంది అనేది చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనివల్ల ఏమైతే అందరూ ఒకేసారి పడడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. సో ఈ చిన్న మీరు చేయడం వల్ల మనం పబ్లిక్ ని రోగాల నుంచి కానీ వ్యాధుల నుంచి మనం కాపాడడం జరుగుతుంది. స్పెసిఫిక్ గుర్తు పెట్టుకోండి, దోమలు ఉన్న మీ ఇంటి సరౌండింగ్ టైర్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ వానకాలం సీజన్ లో ఎక్కువ ఉంటాయి. మనకి ఎండాకాలం ఎందుకు ఉండదు సార్ అనుకుంటే ఎండాకాలంలో ఆ వేడికి అవి బతకాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి కొంచెం ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ సాయంత్రం ఏంటంటే సన్లైట్ అనేది ఉండదు, మనకు సూర్యరశ్మి అనేది ఉండదు కాబట్టి దానికి తిరిగే టైం ఆ టైం అనమాట. ఒక్కసారి దోమ ఏం చేస్తుంటే తనకు సంతతిని ఉత్పత్తి చేసుకోవడానికి బ్లడ్ తీసుకుంటుంది అంతే. ఆ టైంలో మనం దానికి బలి కాకూడదు. సో అది చాలా కాపాడుకోవడానికి చిన్నపిల్లలకి ఇంకా కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. మన పెద్దవాళ్ళతో కంపేర్ కానీ చెప్పగలుగుతాం, చిన్నపిల్లలు అవన్నీ చెప్పలేరు. సో ఇమీడియట్ గా జ్వరము 2 రోజుల కన్నా ఎక్కువ ఉందంటే ఇమీడియట్ చిన్నపిల్లలు కూడా టెస్ట్ చేయడమే ఉత్తమం. మాకు తెలిసిన కాడికైతే మీరు వెయ్యి ప్రయోగాలు చేసుకుంటా సిరప్స్ చేస్తాం, లేకుంటే యూట్యూబ్ లో చూసేసి దానిలో చూసేసి అనేది చేయకూడదు. అంటే చాలా మంది అది చేస్తున్నారు, దానివల్ల మీరే నష్టపోతారు. అంటే ఇమీడియట్ ఇంకా లేకపోయినా ఇంకో చిన్న కూడా హెల్ప్ చేయొచ్చు. మీరు ఒకవేళ వ్యక్తికి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు
మీ ఇంటి పక్కల కానీ అలానే ఉన్నారు, వాళ్ళు మాట వినట్లేదు సార్, వాళ్ళు అట్లే వాటర్ గలీజ్గా పెట్టుకుంటున్నారు, అట్లే ఉన్నాయంటే ఇమీడియట్ గా పంచాయత్ సెక్రటరీ కానీ లేకుంటే ఎంపీడీఓ సార్కి వాళ్ళు కంప్లైంట్ చేయడం వల్ల వాళ్ళు ఇమీడియట్ గా అక్కడ వచ్చేసి సెకండ్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటారు. అయినా కూడా వినట్లేదు అంటే మా యొక్క డాక్టర్స్ కూడా వచ్చి మేము కూడా విజిట్ చేసి మేము దాన్ని క్లియరెన్స్ ఇస్తాం. అప్పుడు కూడా వినట్లేదు అంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలుగుతాం. ఇది ఒకటి మేము 3 డిపార్ట్మెంట్స్ అనేది ఇప్పుడు పబ్లిక్ కి ఫ్రెండ్షిప్ వాతావరణం ఏర్పాటు చేస్తున్నాం. ఇంకోటి ముఖ్యంగా మేము ప్రతి విలేజ్ లో ఆశా వాళ్ళు డ్రైడే ఫ్రైడే అని చెప్పేసి ఫ్రైడే చేస్తున్నాం. మన అది ఒక్కటి మేము ఒక్కరోజు చేయడం వల్ల తగ్గుతుంది అంటే కాదు, ఎందుకంటే మనం ప్రతిరోజు చేసుకోవాలి. ఆ ఒక్కరోజు ఏం చేస్తామంటే మీలో కూడా కొంచెం అవేర్నెస్ కోసం అని చెప్పేసి మేము ఆశా వాళ్ళు ప్రొవైడ్ చేసుకుంటా వాళ్ళని ప్లే చేస్తాం. ఎందుకంటే ఆశకి ఒకటే వర్క్ ఉండదండి, ప్రెగ్నెన్సీ చూసుకోవాలి, చాలా రకాల వర్క్స్ ఉంటాయి. కాబట్టి దానిలో భాగంగా ఫ్రైడే డ్రైడే అని చెప్పేసి గవర్నమెంట్ స్పెసిఫిక్ గా పెట్టి అలానే అవేర్నెస్ వస్తుంది పబ్లిక్ లో అని చెప్పేసి ఈ 2-3 మంత్స్ మనకు మెయిన్ అనమాట. ఈ జూన్, జూలై, ఆగస్ట్, ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఈ కొంచెం కాపాడుకోవాలి. ఈ జూలై, ఆగస్ట్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ 2 నెలలు దాటితే మనం 99% సేవ్ అయినట్టు. ముఖ్యంగా పబ్లిక్ తో తెలియాల్సిన విషయం ఏమంటే, ఒకవేళ ఇన్ కేసు మీ విలేజ్ లోపల ఫీవర్లు కానీ, డెంగ్యూ కానీ, మలేరియా వస్తే ఆల్రెడీ మేము సర్వేలు చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆశ అన్నది మెయిన్ ముఖ్యం. మీతో కమ్యూనికేట్ అయ్యేది మాతో డాక్టర్తో కమ్యూనికేట్తో కంపేర్ చేస్తే ఆశ వాళ్ళు మీతో చాలా విలేజ్ లోపల ఏ విషయమైనా వాళ్ళు చెప్పగలుగుతారు. ఫస్ట్ ఆశకి చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, మా ఏఎన్ఎం కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏఎన్ఎం చేస్తుంది అంటే అక్కడ వెళ్ళేసి అది నిజమా కాదా అని సర్వే చేస్తుంది. తన ఒక సర్వేని మళ్ళీ ఏం చేస్తుంది, ఇమీడియట్ గా మాకు పైన సూపర్వైజర్ ఉంటుంది వాళ్ళ పైన. ఆ సూపర్వైజర్ కన్ఫర్మేషన్ చేసుకున్నాక ఫైనల్ గా నాకు ఇన్ఫర్మేషన్ నాకు పాస్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఒకవేళ వాళ్ళ వల్ల అవ్వట్లేదు, చేయట్లేదు అంటే ఇమీడియట్ గా మా ఒక టీం అనేది మెడికల్ దీనికి సపరేట్ గా ఒక టీం అనేది ఉందండి. డెంగ్యూ అండ్ మలేరియా కానీ అది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లెవెల్లో ఉంటుంది. దానికి భాస్కర్ నాయక్ సార్ అని చెప్పేసి డాక్టర్ అవైలబుల్ ఉన్నారు ప్రెసెంట్ గా. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఉన్నందుకు వేరే 3-4 డేస్ లో వేరే చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఒక టీం అనేది సపరేట్ గా అరేంజ్ చేశారు. ఇమీడియట్ గా వాళ్ళు అక్కడ రావడం కానీ, ఆ సర్వే చేయడం కానీ, ఒకరికి డెంగ్యూ పాజిటివ్ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళ శాంపిల్స్ 16 శాంపిల్స్ దాకా తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఇంకోటి మీకు బాగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది ప్రైవేట్కి వెళ్ళినప్పుడు డెంగ్యూ అని చెప్పేసి పాజిటివ్ వస్తుంది. అది కాదండి, దాంట్లో 2 రకాలు ఉంటాయి. NS1 అండ్ IgGM అని 2 ఉంటాయండి. రెండిట్లో పాజిటివ్ అనిపిస్తేనే మేము డెంగ్యూ కన్సిడర్ చేస్తాం. మేము ఏం చేస్తామంటే ఆ శాంపుల్ తీసుకొని ఎలిసా మెథడ్ అని చెప్పేసి మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉంటుంది. అది 1 డే రిపోర్ట్ 24 అవర్స్ తర్వాత రిపోర్ట్ వచ్చేస్తుందండి. ఇంకో విషయం ఏమంటే, మనం ఒకవేళ డెంగ్యూ పాజిటివ్ వచ్చిన కేసు కూడా ఒకవేళ హాస్పిటల్ మా దగ్గర తీసుకురాగలుగుతానంటే మనం టైమింగ్స్ 9 to 4 అనేది అవైలబుల్ ఉంటుంది. ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే మాకు 9 to 2 వరకు శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. రిమైన్ 2 to 4 టైంలో ఏంటంటే మేము దాన్ని ఎంట్రీ చేయడం, అనలైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి టైం స్టోర్స్ పడుకో ఎర్లీ మార్నింగ్ 9 to 2 మధ్యలో రాగలుగుతానంటే మీకు ఆ శాంపుల్ తీసుకుని విత్ ఇన్ 24 అవర్స్ లో మీకు ఆ రిపోర్ట్ ఇవ్వగలుగుతాం డెంగ్యూ విషయంలో. ఎందుకంటే 24 అవర్స్ కావాలి. మిగతా రిపోర్ట్స్ ఇమీడియట్ గా అప్పుడే థైరాయిడ్ కానీ ఇవన్నీ 24 అవర్స్ కావాలి. మామూలు షుగర్ కానీ రిమైనింగ్ ఏది ఉన్నా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల మీకు రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే డెంగ్యూ ఏంటంటే మా దగ్గర వచ్చేది IgM, IgR 2 టెస్టులు ఉంటాయి. దాంట్లో రెండిట్లో ఒకవేళ పాజిటివ్ వచ్చేస్తే మళ్ళీ ఇమీడియట్ గా మేము మామూలుగా GGH గవర్నమెంట్ హాస్పిటల్లో టీ-హబ్ అని చెప్పేసి దానికి మేము శాంపుల్ పంపడం జరుగుతుంది. అక్కడ కూడా పాజిటివ్ వస్తేనే దాన్ని డెంగ్యూ పాజిటివ్ కన్సిడర్ చేసుకుంటాం. అప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడానికి మా దాని యొక్క ప్రొటెక్షన్ టీం అనేది మీ దగ్గర దిగడము, దానిలో అవేర్నెస్ ఇవ్వడము, సరౌండింగ్స్ మొత్తం బ్లీచింగ్ చేయడము, స్ప్రే చేయడం, ఇంకేమైనా మా యొక్క యాక్టివిటీస్ ఉంటే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం, మీరు ఒకవేళ డాక్టర్స్ సడన్ గా ఆశ అవైలబుల్ లేకపోయినా మీరు అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన త్రూ ఎంపీడీఓ ద్వారా వెళ్ళేసి కూడా మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తున్నారు. సో మీకు ఇద్దరు ఉన్నారు, ఇక్కడ పంచాయత్ సెక్రటరీ ఉన్నారు, ఆశ ఉన్నారు. మీరు ఎవరిని యూజ్ చేసుకున్నా మీరు ఈజీగా మనం ఆ కేసుని క్లియర్ చేసుకోవచ్చు.